హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ మేన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీకోసం చిన్న టాపిక్ తోటి వచ్చేసాను మీ ముందుకి. ఏం టాపిక్ అంటారా? ఇవాళ టాపిక్ ఏంటంటే చలికాలం. చలికాలం గురించి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినాను. అప్పుడు కొద్దిగానే ఉంటుండే అనమాట చలి. ఇప్పుడు విపరీతమైన చలి పెడుతుంది. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి సంవత్సరం పిల్లల్ని మాత్రం చాలా వెచ్చగా ఉంచండి. ఎందుకంటే ఈ చలిలో చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళంటే జలుబు, దగ్గు ఇప్పుడు వచ్చే ఏదైనా పర్వాలేదు. పసిపిల్లలు అంటే పుట్టినప్పటి నుంచి సంవత్సరం లోపల పిల్లలు కానీ, మళ్ళంటే 5 సంవత్సరాల లోపల పిల్లల్ని కానీ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ చలికాలం అనే రోజులు కంపల్సరీ. మళ్ళీ ఇంకోటి గర్భవతులకు కూడా కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ మెడిసిన్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి కంపల్సరీ ఏం చేయాలంటే కొద్దిగా హీట్ వస్తువులు తినడానికి ప్రయత్నించండి. హీట్ వస్తువులు అంటే ఏముంటాయి? ఎగ్ అంటే వాళ్ళ బాడీని బట్టి ఎగ్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్, మళ్ళంటే చికెను, మటను, ఇట్లా హీట్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తినండి మర్చిపోకుండా. బాగా చలి పెడుతుంది. పొద్దుట 10 అయినా చలి మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడైతే 6 నుంచే స్టార్ట్ అయిపోతుంది. నైట్ మొత్తం చలి ఉంటుంది. ఏవైనా ఫంక్షన్స్ కానీ ఏమున్నా అవాయిడ్ చేయండి కంప్లీట్గా. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెన్సీ లేడీస్ కానివ్వండి, ఇన్ఫాంట్ మదర్స్ అయినా పర్వాలేదు. మళ్ళీ ఇంకోటి పెద్దవాళ్ళు, వయసు పెద్ద అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళను కూడా ఈ చలికాలంలో ఇక్కడికి తీసుకెళ్ళడాలు ఇలాంటివి ఏం చేయకండి. తొందరగా చీకటి కాగానే ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టండి. వెచ్చగా బెడ్షీట్లు అవి కప్పండి. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయినా, 5 సంవత్సరాల పిల్లలైనా సేమ్ టు సేమ్ అనమాట. ఏజ్ పెద్దగా చిన్నగా ఉంటుంది కానీ కంపల్సరీ మాత్రం వీళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లనే ట్రీట్ చేయండి, ఓకేనా? చలికాలంలో అరకొరగా ఎండ వస్తుంది కానీ ఏ టైంలో ఎండ వస్తుందో తెలియదు. కాబట్టి వచ్చిన ఎండలో కొద్దిసేపు మాత్రం నిల్చోండి. ఈ చలికాలంలో బాడీ పెయిన్స్, మోకాల నొప్పులు అవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు సూర్యుడు ఎక్కువ ఉండడు కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ కంపల్సరీ వస్తుంది. కాబట్టి అందరు గుర్తుపెట్టుకొని మంచి ఫుడ్ తినండి. విటమిన్ డి సంబంధించినవి పాల పదార్థాలు చాలా ఉంటాయి. అవి ఏవేవో సెర్చ్ చేసుకొని మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ, ఓకేనా మరి ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.